సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేమండి. గురుగారు, బంగారం ధర నిజంగానే ఆకాశాన్ని అంటుద్ది అన్నట్లుగానే ఆకాశాన్ని అంటుకుంది నిజంగా. అసలు సామాన్యులు ఒక 5 తులాలో 6 తులాలో పెట్టి ఒక ఇంట్లో కూతురికి బంగారం పెట్టి పెళ్లి చేసే రోజులు కూడా పోయినాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మినిమం ఒక 5 నుంచి 10 తులాల వరకన్నా పెట్టి పెళ్లి చేసే వ్యవస్థ మొన్నటి వరకు చూసాం. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఒక 1/2 తులం ఎవరన్నా పెట్టిన వాళ్ళకు తిరిగి పెట్టడానికి కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడింది. అసలు ఇప్పుడు ఈ 2026లో ఈ బంగారం ధర తగ్గుతోంది, వెండి ధర పెరుగుతోంది అంటున్నారు. నిజంగా అంత పెరిగిన బంగారం ఒకేసారిగా తగ్గే అవకాశం ఉందా? అసలు జాతక రీత్యా, ఈ జ్యోతిష రీత్యా ఈ బంగారం యొక్క అంచనా ఎలా ఉంది, ఈ రేటు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. నిజంగా బంగారము అనేటటువంటి వస్తువు ఏదైతే ఉందో చాలా పెరిగిపోయింది. కనీసం మీరు అన్నట్టుగా మనము మన సనాతన సాంప్రదాయంలో, భారతదేశ ఆచారంలో ప్రతి ఒక్క శుభకార్యానికి బంగారం పెట్టడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది. అంటే పుట్టినరోజు కానివ్వండి, పెళ్లి రోజు కానివ్వండి, లేదా వివాహం చేసే సందర్భాల్లో కానివ్వండి, లేదా మనకి ఏదైనా ఆనందంగా ఉన్నటువంటి సందర్భాలు, అప్పట్లో కూడా ఆనందంగా ఉన్న సందర్భాల్లో భర్తలు ఏం చేసేవారు, భార్యలకు నెక్లెస్లు తీసుకురావడము, గిఫ్ట్లు తీసుకురావడము, అంటే బంగారు వస్తువులు తీసుకురావడం, ఇలాంటివి చాలా మట్టుకు ఉండేటటువంటి విధానాలు మన సనాతన సాంప్రదాయంలో కనిపించాయి. కానీ ఎలాగైతే బంగారపు ధరలు పెరిగిపోవడం మొదలయ్యాయో ఇక అప్పటి నుండి ఇంట్లో గొడవలు మొదలైపోయాయి, సమస్యలు మొదలైపోయాయి. రెండూ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారిగా బంగారం తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే కనుక దాని యొక్క విలువ మనకు తెలియదు. అది విలువ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది అని అంటే కనుక తీసుకుందాము అని అనుకుంటే మన బడ్జెట్ సరిపోదు, తీసుకోవాల్సిందే అనుకుంటాము, అక్కడే అయిపోతాం. చాలా మట్టుకు ఏమనుకుంటా, అబ్బా బంగారం పెరిగిన తర్వాత అనుకుంటా, అబ్బా అప్పుడే తీసుకుంటే బాగుండేది, 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు 1,46,000 అయింది అని అనుకుంటూ ఉంటాం. మన అంచనాలు ఎలా ఉన్నాయో దాని ధరలు కూడా అలాగే పెరిగిపోతూ ఉన్నాయి. 4 నెలల్లోనే బాగా పెరిగిపోయి చాలా పెరిగి ఇప్పుడు 1,46,250 రూపాయలు ఉంది. అంటే మామూలుగా 2025లో స్టార్టింగ్లో 65,000, 75,000 ఉండేది. అంటే ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి డబుల్ రేట్ అయిపోయింది. అంటే మళ్ళీ 26లోకి అడుగు పెట్టామనుకోండి, దాదాపుగా 2 లక్షలకు తులం అవుతుంది బంగారం. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు 2025లో అంచనా వేసుకోండి. 2025లో 65,000, 70,000 ఉన్నటువంటి, పోనీ 80,000 వేసుకోండి, 80,000 ఉన్నటువంటి బంగారము ఈ రోజున 1,46,000 అయింది, డబుల్ అయినట్టే కదా. అంటే మనం ఆ అంచనాని, ఆ క్యాలిక్యులేషన్ కాసేపు పక్కన పెడితే అసలు జాతకం ఏం చెప్తోంది? 100% జాతక దృష్ట్యా కూడా 100% గురువు మారుపుతున్నటువంటి సమయంలో కర్కాటక రాశిలోకి అడుగుపెట్టిన మరుక్షణం బంగారపు ధరలు ఆకాశం దాటుకొని వెళ్ళిపోతాయి. దాదాపుగా 2 లక్షలకు తులం అయ్యేటటువంటి అవకాశాలు, అంటే 2 లక్షలకు ఆ లోపలే ఉంటుంది తప్ప 2 లక్షలు దాటదు. అంటే తులం బంగారపు ధర 2 లక్షల వరకు చేరుకునేటటువంటి అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. 2025లో డబుల్ అయితే ఎలాగైతేందో ఇప్పుడు 46,000 ఉంది కదా. మళ్ళీ ఆ జూన్ జూలై వరకు చూసుకుంటే గనక 60,000 నుంచి 70,000, జూలై నుంచి మళ్ళీ డిసెంబర్ 2026 ఎండింగ్ వచ్చేసరికి దాదాపుగా 2 లక్షల వరకు చేరుకుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనిషి సంపాదన పెరుగుతుంది, అలాగే బంగారపు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అంటే మనిషి ఒకానొక సమయంలో 80,000 అనుకుంటే అబ్బా 80,000 అనుకుంటాడు. ఇప్పుడు 1,46,000 ఉన్నదంటే అబ్బా 1,46,000 అని అనుకుంటాడు. అంటే ఎవరి అంచనా వాళ్ళకు ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను 2025లో చాలా మట్టుకు ఉగాది పంచాంగ శ్రవణంలో మీరు భూమి మీద బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్పా. చాలా మంది నన్ను నమ్మి భూమి మీద బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఈ రోజున 10 తులాలు అంటే అప్పుడులో 8 లక్షలు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు 16 లక్షలు అయ్యింది. అంటే దాదాపుగా సంవత్సరంలో డబుల్ అయ్యింది. అంటే ఎవరైతే ల్యాండ్ కాస్ట్ కూడా ఇంత పెరగదేమో ఇప్పుడు. అయ్యో ల్యాండ్ కాస్ట్, నేను విజయవాడలో మాకు తెలిసినటువంటి ఒక క్లయింట్ అండి ఎకరం పొలం తీసుకున్నాడు. అప్పుడు ఎకరం పొలం ఎంత తీసుకున్నాడు, 65 లక్షలకు తీసుకున్నాడు. అదే ఇప్పుడు ఎకరం పొలం 2 కోట్లకు పలికింది. చూసారా? అంటే ఆ మనిషి యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే, డబ్బు ఉన్నప్పుడు దాని విలువ తెలియకుండా అడ్డమైన వాటికి పెడతాడు. కానీ జ్యోతిష్యం నమ్ముకున్నవాడు
నిజంగా జాతక ఫలితాలు నమ్ముకున్నవాడు కరెక్ట్ టైంలో దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని తెలిసినటువంటి వాడు దాని మీద పెడితే ఈ రోజు కోటీశ్వరుడు అయ్యాడండి. అంటే ఆ వ్యక్తి ఇప్పటికి కూడా నాకు డాక్యుమెంట్స్ పంపించాడు. గురుగారు మీరు చెప్పినటువంటి విధంగా 2025లో మీరు అన్నట్టుగా బంగారం కొనలేదు, కాకపోతే భూమి తీసుకున్నాను, ఈ రోజున దాని ధర 2 కోట్లు అయిందని చెప్పేసి ఇప్పటికీ నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. అంటే అంటే ఏ సమయంలో ఏది సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేటటువంటిది జ్యోతిష్యం. కానీ అండి ఇప్పుడు ఇది ఆయనకు కలిసి వచ్చింది, అందరికి అలా కలిసి రావాలని ఉందంటారా? మళ్ళీ అది వ్యక్తిగతంగా కూడా చూసుకోవచ్చేమో కదా. ఇప్పుడు కలిసి రావాలి అని అంటే గనక ఆయన నాకు సలహా అడిగాడు, జాతకం చూపించుకున్నాడు, ఆయన పర్సనల్ గా నాకు చూపించాడు. ఆయనకు కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. కుజుడు దేనికి కారకుడు? భూమి కారకుడు. నాయన నువ్వు కుజుడు నీకు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి నువ్వు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టు నాయన అని చెప్పా. మరొకరికి రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు. రవి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే నువ్వు గవర్నమెంట్ రంగంతో గనక నువ్వు లావాదేవీలు చేసినా లేదా ఫైనాన్స్ రంగంలో నువ్వు లావాదేవీలు చేసినా నీకు కలిసి వస్తుంది అని చెప్తాం. అంటే వాడి యొక్క జాతక ప్రకారం దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేటటువంటిది. ఇప్పుడు చంద్రుడు చాలా మందికి ఉచ్చస్థానంలో ఉండదు. చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటే వైద్య వృత్తికి నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టు, హాస్పిటల్స్ లాంటివి పెట్టండి, లేదు అని అంటే మెడికల్ ఏజెన్సీ లాంటివి కానీ మెడికల్స్ లాంటి ఇట్లా. అంటే మనిషి యొక్క జాతక స్థితిని బట్టి మనం ఒక్కొక్క సలహా ఇస్తున్నాం. అందరికీ భూమి మీద పెడితేనే ఇన్కమ్ అనేటువంటి రాదు. కొంతమంది పెడతారు, పెట్టిన దానికి ఇంకా లాస్ అవుతారు, లేదా అక్కడికక్కడికే ఉంటారు తప్ప పెరగదు తరగదు. పెట్టినదైతే ఎటు పోదు, పెరగదు తరగదు, అలాగే ఉంటుంది. కాబట్టి దానికి మనము జాతకరీత్యా ఏంటి అంటే ఈ సంవత్సరము మాత్రము మనం అనుకున్నటువంటి విధంగా మనకు 2026 నాటికి ఆ బంగారపు ధరలు మాత్రం ఆకాశాన్ని దాటి వెళ్ళిపోతాయి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మీకు 2026 డిసెంబర్ వరకు అది డబుల్ త్రిబుల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ అంతా పెరిగిపోతుంది, స్టాక్ మార్కెట్ అంతా పెరిగిపోతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రేడింగ్ యాప్స్ అని చెప్పేసి, స్టాక్ మార్కెట్స్ అని చెప్పేసి, జార్ యాప్ అని చెప్పేసి ఈ రకమైనటువంటి యాప్స్ వచ్చేసరికి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది. అలా పెరిగిపోయేటటువంటి తరహాలోనే ఈ సంవత్సరం అంచనా ప్రకారం తప్పకుండా బంగారపు ధరలు ఆకాశానికి అంటుతాయి. ఈ సంవత్సరము భూమి మీద పెట్టేదానికంటే బంగారం మీద పెట్టుబడి పెట్టండి, 100% సక్సెస్ అవుతుందండి. వెండి పరిస్థితి ఎలా ఉంటుంది? బంగారము 10,000 పెరిగితే వెండి 1,000 రూపాయలైనా పెరుగుతుంది. ఒకటి పెరిగి ఒకటి తగ్గి అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు ఇప్పుడు వెండి కూడా మనము 2025 క్యాలిక్యులేషన్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ పెరిగిందే తప్ప ఎక్కడ కూడా తరగలేదు. కాబట్టి వెండి కూడా 100% పెరుగుతుందే తప్ప తరగదు. బంగారంకి వెండికి డిఫరెన్స్ ఏంటంటే బంగారం తులము 1,50,000 ఉందనుకోండి, ఇది కిలో 1,50,000 అవుతుంది. అంటే అది తులంల కిందికి లెక్క వస్తుంది, ఇది కేజీల కిందికి లెక్క వస్తుంది. కాబట్టి రెండు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప తరిగేటటువంటి అంచనా మాత్రం ఈ సంవత్సరం లేదు. 2026లో బంగారపు ధరలు చాలా విపరీతంగా పెరుగుతాయి. మీకు 2026లో ఏదైనా ప్లానింగ్స్ ఉంటే, పెళ్లిలో కానీ లేదు అని అంటే ఇంకా ఏదైనా ప్లానింగ్స్ ఉంటే, శుభకార్యాలు ఏదైనా ఉంటే ఇప్పుడే బంగారం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అప్పటికి మీకు టెన్షన్ లేకుండా ఉంటుందండి. అంటే భవిష్యత్తులో జరిగేటట్టు ఇప్పుడు నేను జాతకం చెప్పేటప్పుడు నాయన భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పటి నుంచి జాగ్రత్త పడని ఇలాగైతే చెప్తామో, నీకు భవిష్యత్తులో శుభకార్యాలు చేసేటటువంటి యోగం అంటే ఇప్పుడే బంగారం తీసుకొని కొని పెట్టుకో, అప్పటికి నీకు అది ఉపయోగపడుతుంది. ఏ రకంగా పుణ్యాన్ని దాచుకొని నువ్వు పెట్టుకుంటావో అలాగే ఇప్పుడున్న ధనంతో బంగారం కొనుక్కుంటే అప్పటికి నీకు ఏ టెన్షన్ ఉండదు, అయ్యో కొనాలి అనే భయం ఉండదు. కానీ మనం అదే టైం కొనాలనుకున్నాం, అబ్బా ఇన్ని డబ్బులా అని చెప్పేసి 10 తులాలు పెట్టేది 2 తులాలు పెట్టేది. ఒక 10 సంవత్సరాల కింద మహా అయితే 10-15,000కి తులం ఉంది. అయ్యో నేను చెప్తాను అంటే దాదాపు 2010 సంవత్సరంలో బంగారం ధర 22,000 రూపాయలు ఉన్నది. అలాంటిది ఇప్పుడు 2000 అంటే దాదాపుగా ఆల్మోస్ట్ 2010 అంటే ఇది 2016 2026 అంటే 16 సంవత్సరాల్లో దాదాపుగా 2 లక్షల వరకు చేరుకుంది. ఇప్పుడు మామూలుగా అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే ఖచ్చితంగా బంగారం పెట్టాల్సిందే. అట్లాంటప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళు అనుకుంటారు మాకు ఇంకా మస్తు టైం ఉందని. అట్లాంటి వాళ్ళు కూడా డబ్బులు ఉంటే ఇట్లాంటప్పుడు ప్లాన్ 100% ఇవే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఇంటికి ఆడపిల్ల ఉందనుకోండి, ఆడపిల్లలకు మనం ఏమేం చెయ్యాలి అనేటటువంటిది ఇప్పుడే అంచనా వేసుకొని మనం ఇప్పుడే కొద్దిగా దాచుకుంటాం అనుకోండి, అది అప్పటికి ఇంత కూర్చుంటుంది. కాబట్టి మనకు టెన్షన్ లేకుండా అంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని హ్యాపీగా జరిగిపోవడానికి అంటే కానీ మొత్తం మళ్ళీ డౌన్ అయ్యే అవకాశాలు ఫ్యూచర్ లో ఇంకా అసలు ఉండనే ఉండవంటారా?
ఒక స్టేబుల్ రేటుకి వచ్చి ఆగిపోవడం అట్లా జీవితంలో స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒక స్టెబిలిటీ మీద ఉండదు. మనిషి ఏ రకంగానైతే స్థిమితంగా ఉండలేడో, మనిషి ఏ విధంగానే చంచలంగా ఉంటాడో, నీకు వస్తువుల ధరలు కూడా అదే రకంగా చంచలంగానే ఉంటాయి. మీరు ఏ వస్తువు అయినా తీసుకోండి, మీకు నిన్నున్నటువంటి రేటు ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నటువంటి రేపు ఉండదు. ఎప్పటికైనా వస్తువుల యొక్క ధరలు మార్పు చెందుతూనే ఉంటూ ఉంటాయి. అది ఏ వస్తువు అయినా తీసుకోండి. అంటే ఇప్పుడు ఇది బంగారం నిల్వలు తక్కువ ఉండటం వల్ల రేటు పెరుగుతుందా, కొనే వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల రేటు పెరుగుతుందా, ఏమైనా చెప్పచ్చండి? 100% కొనే వాళ్ళ సంఖ్య ఇక్కడ తగ్గిపోయేసరికి వస్తువు ధరలు పెరిగిపోతాయి. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా బ్లాక్ మనీని పెట్టుకుంటారు, ఎవరు బ్యాంకులో వేసుకోవట్లేదు. డబ్బులు ఎక్కడిదక్కడ స్టక్ అయిపోతూ ఉన్నాయి. డబ్బులు స్టక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ట్రాన్సాక్షన్స్ తక్కువైపోయినసరికి ఏమవుతుంది అంటే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఎప్పుడూ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేటటువంటిది, డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఈ లావాదేవీల మార్కెటింగ్ అనేటటువంటిది ఎప్పటికప్పుడు ఒక క్రమ పద్ధతితో జరిగిందనుకోండి, మీకు బంగారపు ధరలు ఒక స్టెబిలిటీకి వస్తాయి. మనం ఎప్పుడైతే డబ్బులు దాచుకోవడము, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్లలో మనం మార్పులు చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకు వచ్చేటటువంటి ఏ వస్తువుల ధరలు అయితే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటూ ఉంటాయి. అలా పెరిగినప్పుడే మనకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. అంటే కొనేవాళ్ళు తగ్గిపోతారు, ఆ వస్తువు ధరలు పెరిగిపోతూనే ఉంటుంటాయి. ఆ వస్తువు ధర పెరిగిపోయినప్పుడు మనిషి అంటే ఉన్నవాడు కొనుక్కోగలుగుతాడు, సామాన్యుడికి మాత్రమే కష్టం అవుతుంది. ఉన్నవాడికి ఏ కష్టం లేదు, వాడు 10 లక్షలైనా కొనేటటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. ఎవరికి కష్టం అవుతుంది? చిన్నకారులకు, రోజువారి కూలి చేసే వారికి, లేదా నెలకు సపోజ్ ఇంత ఇన్కమ్ వస్తుంది అని అనుకునేటటువంటి వారికి, ఒక స్టెబిలిటీగా ఉన్నటువంటి వారికి, పర్మనెంట్ ఇన్కమ్ ఇంతే, ఇక నేను ఇంతకు మించి నేను దీన్ని దాటలేను అని అనుకునే వాళ్ళకే ఇబ్బంది తప్ప వేరే వాళ్ళకి ఇబ్బంది లేదు. కొనేవాడు కొంటూనే ఉన్నాడు, అమ్మేవాడు అమ్ముతూనే ఉన్నాడు. ఇన్కమ్ ఉన్న వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదండి. ఎందుకంటే ఇన్కమ్ ఉన్నవాడు ఏం చేసి, ఇప్పుడు ఇన్కమ్ ఉన్నవాడు ఏం చేస్తాడు, నేను చెప్పినటువంటి విధంగా వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి 1 కిలో బంగారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. కిలో బంగారం కిలో కాకపోయినా ఒక 10 తులాలు అనుకోండి. ఫస్ట్ వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. ఎప్పుడైనా కొనొచ్చు అంటారు. కాబట్టి మధ్య తరగతి వాళ్ళకే వచ్చినాయి తిప్పలు. మధ్య తరగతి వాళ్ళకి, చిన్నవాడికి మాత్రమే ఇబ్బందులు తప్ప ఉన్నవాడికి ఏమి ఇబ్బందులు లేవండి. ఉన్నవాడికి ఏమీ లేవండి. వాడు ఎప్పుడైనా తీసుకోగలుగుతాడు. అంటే వాడికి ఆ ధైర్యం, ఉన్నవాడి దగ్గర ధైర్యం ఎక్కువగా ఉంటుంది. లేని వాడి దగ్గర వాడు పరువుకి ఏడుస్తాడు, ప్రతిష్టకు ఏడుస్తాడు, అయ్యో డబ్బులు పోతాయో భయానికి ఏడుస్తూ ఉంటాడు. ఇలా అంటే మధ్యతరగతి వాడికి ఏంటంటే భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ఆందోళనలు ఉంటాయి. మళ్ళీ అరే ఇది తగ్గిపోతే ఎట్లా అనేటటువంటి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ వెనకకు లాగేస్తూ ఉంటుంది. ధైర్యం చేసి కొంటే గనక తప్పకుండా 2026లో మంచి లాభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుందండి. గురుగారు, మనం 2025లో చాలా రకాల ఇబ్బందులు అయితే చూడడం జరిగింది. అంటే పంచభూతాల ద్వారా కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరికి వారికి కావచ్చు, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ చూడడం జరిగింది. ఇప్పుడు ఈ రాబోయే 2026లో ఏ రకంగా ఉండబోతోంది? విపత్తులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరి దాని నుంచి జాగ్రత్త పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి తెలియజేయండి. మనకు ఈ సంవత్సరము గురువు రాజు అవుతున్నాడు. అలాగే ఈ సంవత్సరము ఉగాది రోజున చతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడబోతూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 2026లో ఎలాంటి విపత్తులు జరుగుతాయి అంటే గనక ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అంటే విషజ్వరాలు రావడము, అంతు చిక్కని వ్యాధులు సోకడము, అలాగే ప్రకృతి పరంగా వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి విపత్తులు, ఇవన్నీ కూడా ఈ పరాభవ నామ సంవత్సరం 2026లో ప్రారంభం అవుతూ ఉంటాయి. మళ్ళీ ముఖ్యంగా ఏమిటి అంటే గనక గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలో అడుగు పెడతాడో ఆ సమయంలో ప్రకృతిలో అనేక రకాలైనటువంటి బీభత్సాలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతోంది? ఇది జూన్ 2వ తారీఖు రోజున గురువు కర్కాటక రాశిలో అడుగు పెట్టేటటువంటి సమయంలో ఈ యొక్క విపత్తులు జరుగుతాయి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, అంటే జూన్ 2వ తారీఖు, జూలైలో మాత్రం ప్రమాదాలు జరుగుతాయి. ఎప్పుడైతే అడుగు పెడతాడో దాని తర్వాత ఒక్కొక్క విపత్తులు ప్రారంభమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం విపరీతంగా రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరగడము, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని నరుక్కోవడము, ఇలాంటివి ఎక్కువ. ఆల్రెడీ 2025లో భార్యను భర్త చంపేయడము, భర్తను భార్య చంపేయడం, ఇలాంటివి ఎన్నో. అంటే ఎప్పుడూ కూడా చూడలేనటువంటివి అన్నీ చూసేసాం. అన్నీ అంటే దరిద్రాల అకృత్యాలు చూసాము, అత్యాచారాలు చూసాము, అలాగే బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఇలా ఎన్నో రకాలైన ఘోరాలు 2025లో చూసాం. అంతకు మించి జరిగేటటువంటి విషాదమైనటువంటి సిచ్యువేషన్స్ 2026లో జరుగుతాయి.
అంటే ఇవే ఇంత ఘోరంగా అంటే ఇంకా 2026లో రాబోయేటటువంటి పరాభవనామ సంవత్సరం. రాజకీయ నాయకులకు పరాభవాలు మొదలవుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కుళ్ళు కుతంత్రాలు, రాజకీయాలు, విమర్శలు అంటే విపరీతమైనటువంటి ట్రోలింగ్కి గురవుతారు. అలాగే ఈ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వెండి తెరలన్నీ తగ్గిపోతాయి, బుల్లి తెరలన్నీ పెరిగిపోతాయి. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని పెరిగిపోతూ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి. 2026 నాటికి వచ్చేసరికి ఇంకా విపరీతంగా ఎక్కువైపోతాయి, పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సినిమా రాజకీయ రంగాల్లో. ఈ రాజకీయ రంగంలో అయితే విమర్శలు, గొడవలు, కుళ్ళు కుతంత్రాలు, ఒక్కొళ్ళ మీద ఒక్కొళ్ళు దుమ్మెత్తిపోయడము, ఇక నోటికి అడ్డు అదుపు ఉండదండి. ఇక అంటే అలాంటి నీచమైనటువంటి వివాదాలు రాజకీయంలో మొదలవుతూ ఉంటాయి. అలాగే రానున్న కాలంలో 2026లో గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలో అడుగు పెడతాడో వైద్య రంగంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అంటే వైద్య వ్యవస్థ అనేటటువంటి పూర్తిగా కమర్షియల్కి ఇక ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, అబ్బా హాస్పిటల్కి వెళితే ₹1,00,000 ఖర్చు అయిపోక తప్పదని ఆయన. అలాంటిది ఇంకా పెరిగిపోయేటటువంటి అవకాశాలు. చిన్న జ్వరం వచ్చింది అని అనుకున్నా కానీ మనం మామూలుగా జ్వరం వస్తే అప్పట్లో ఏంటంటే ఒక టాబ్లెట్ వేసి పడుకునే వాళ్ళు, లేదా డాక్టర్ ఒక ఇంటికి వచ్చి ఒక ఇంజక్షన్. ఇప్పుడు అలా కాదు, జ్వరం వచ్చినా కూడా అడ్మిట్ చేసుకునేటటువంటి దౌర్భాగ్యం ఏర్పడుతూ ఉంటుంది. అంటే అలాంటి సిచ్యువేషన్, అంటే ఈ యొక్క వైద్య రంగంలో ఎన్నో మార్పులు జరుగుతాయి, గొడవలకు దారి తీస్తూ ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఈ యొక్క రంగంలో జరుగుతూ ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఇంకా జరిగేటటువంటి అంశాలు ఏంటి అంటే గనక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే అనేక రంగాలలో, అన్ని రంగాలలో కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు జరిగిపోతున్నాయి. అలాగే మీడియా రంగంలో కూడా ఎనలేనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరములో వచ్చేసరికి మనము తెలియకూడనటువంటివి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. అలాగే ప్రపంచ దేశాలలో యుద్ధ వాతావరణం మొదలవుతూ ఉంటుంది. ఆల్రెడీ పోయిన సంవత్సరం యుద్ధ వాతావరణం జరిగింది, రష్యా యుక్రెయిన్, అలాగే మన భారతదేశానికి, అలాగే అండమాన్ దీవులకి, ఇట్లాంటి కొన్ని దేశాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో కూడా యుద్ధ వాతావరణాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరము అతిపెద్ద యుద్ధ వాతావరణం ఏంటి అంటే కులద్వేషాలు, మతద్వేషాలు, ఇవి విపరీతంగా పెరిగిపోతాయి. ఆల్రెడీ బంగ్లాదేశ్లో ఒక వ్యక్తిని, అంటే ఎవరు మాట్లాడలేదు కానీ అలా ఒక వ్యక్తిని, మన ఇండియన్ ఒక హిందువు ఉన్నటువంటి వ్యక్తిని చెట్టుకు కట్టేసి మెడలో తాడు వేసేసి నగ్నంగా నిలబెట్టి అతని కొట్టి చంపి సజీవ దహనం చేసేశారు. అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం, అంటే హిందువుల మీద ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేక భావనలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల పోరు మొదలవుతూ ఉంటుంది, విద్వేషాలు మొదలవుతూ ఉంటాయి. అలాగే ఎన్నో రకాలైనటువంటి రాజకీయ నాయకులు దీన్ని అలసుగా తీసుకునేటటువంటి పరిస్థితులు 2026లో మొదలవుతాయి. రైలు ప్రమాదాలు, అలాగే బస్సు ప్రమాదాలు, కార్ల ప్రమాదాలు, అంటే ఈ యొక్క శని యొక్క ప్రభావం వల్ల, శని మీనరాశిలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి ఈ యొక్క విధానాలు, అంటే రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి. వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి. కాబట్టి ఎవరైతే వాహనాలు నడిపిస్తారో మనం జాగ్రత్తగా ఉన్నా, ఎదుటోడు అజాగ్రత్తగా ఉంటే మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. కాబట్టి కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్టయితే చిన్న పిల్లలు, దాదాపుగా 20 సంవత్సరాలు 22 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మీదనే శని ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు వాహనాలు నడిపించేటటువంటి సమయంలో కావచ్చు, బైకులు నడిపించేటటువంటి సమయంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సంవత్సరము ముఖ్యంగా మంచి దానికంటే చెడే ఆధిపత్యం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే బెట్టింగ్ యాప్లు కావచ్చు, డబ్బులు దొంగతనాలు చేయడం కావచ్చు, లేదు అంటే దొంగతనాలు విపరీతంగా జరిగేటటువంటి, రాబరీస్ ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు కావచ్చు, ఇలాంటివి ఆన్లైన్ రావచ్చు, లేదంటే యాప్ల ద్వారా మోసం చేసేటటువంటి విధానాలు కావచ్చు, ఆల్రెడీ ఇప్పటికే చాలా జరుగుతున్నాయి. ఇంకా కొత్త టెక్నాలజీ పెరిగి కొత్త మోసాలు బయటపడుతూ ఉంటాయి. అలా కొత్త మోసాలు జరిగేటటువంటి విధానాలు 2026లో ఇన్ని రకాలైనటువంటి విపత్తులు దారితీస్తాయి. ఇక ప్రకృతి పరంగా వచ్చేటటువంటి విపత్తులు అవి ఎలాగొస్తాయి? ప్రకృతి పరంగా వచ్చే విపత్తులు మనం చూడడమే తప్ప దాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు. అది యూనివర్సల్, ఒక్కసారి ప్రకృతి బీభత్సం జరిగింది అని అంటే అది తప్పకుండా భూమి మీద దాని యొక్క విపత్తు జరిగే తీరుతూ ఉంటుంది. దాన్ని ఆపే శక్తి కానీ, దాన్ని చూసి మనము బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప
ఆపే శక్తి అయితే ఉండదు. ఈ సంవత్సరము తప్పకుండా కొన్ని దేశాలలో ఆర్థిక మాన్యం దెబ్బతింటూ ఉంటుంది. అలాగే యుద్ధ వాతావరణం మొదలవుతుంది. భూకంపాలు, గాలితో వచ్చేటటువంటి సునామీలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయంట. ఇప్పుడు అంటే మీరు అన్నట్టు పంచభూతాల ద్వారా వచ్చేవైతే మనం పసిగట్టలేము, అదుపు చేయలేమన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇబ్బందుల వరకు తీసుకుంటే కనుక ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం వల్ల వాటి నుంచి అంటే మొత్తానికి తప్పించుకోకపోయినా ఇబ్బంది తక్కువగా ఉండి బయటపడే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే ఇబ్బందులు తక్కువ జరిగేటటువంటివి అంటే కనుక మనం జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పుడు పక్కనున్నవాడు ఏదైనా అయ్యాడు అనుకోండి, అయ్యో పాపమే అంటాము తప్ప మనది మనము జాగ్రత్తగా ఉండే పరిస్థితి మనం ఏర్పరచుకుంటే మనకు కొంతవరకు ఆ లాస్ని కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు కొన్ని విపత్తులు జరుగుతున్నాయి అని అంటే ఎవరికి వాడే సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలే తప్ప పక్కనున్న వాడో లేదా వాడికి జరిగిందనో వాడికి జరిగితే నాకెందుకు జరుగుతుందిలే అని అనుకొని మూర్ఖంగా వెళ్ళిపోయి మూర్ఖంగా వాదించి అలాంటి వాళ్ళకు మాత్రం తప్పకుండా గండాలు వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో మొన్న బైన్సలో ఒక విపత్తు జరిగింది. దాదాపుగా అర్ధరాత్రి 11:30-12 గంటల మధ్యకాలంలో ఇంట్లో వాహనాలు తీసుకొని చిన్న చిన్న పిల్లలు అంటే దాదాపు 5 పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బైకుల మీద అంటే 3 బైకుల మీద 5 వెళ్ళారు. 5 రోడ్డు ప్రమాదంలో మరణించారు. అంటే ఆ టైంలో అంటే పిల్లల అజాగ్రత్త కావచ్చు, తల్లిదండ్రులు పట్టించుకోనటువంటి విధానం కావచ్చు, ఇలా కొన్ని ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు పట్టించుకోనటువంటి విధానంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అరే మగపిల్లలే కదా ఎక్కడికి వెళ్తారులే అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే అదే ఆడపిల్లలు అనుకోండి కొన్ని రిస్ట్రిక్షన్స్, మగపిల్లలు కదా సరే బయటకు వెళ్ళినవాడు ఇలాగ వస్తాడు కదా అని చెప్పేసి ఇలా అజాగ్రత్తతో ఉన్నటువంటి పరిస్థితుల కారణం రీత్యా బయటకు వెళ్ళినవాడు తిరిగి వస్తాడో రాడో అనేటటువంటి పరిస్థితులు 2026లో మొదలవుతాయి. ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఇలా వాహన ప్రమాదం జరగాల్సిన గండం ఏదైనా ఉంటే జరుగుతుందా, లేకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ అజాగ్రత్తలు ఉండి జాతకంలో బాగున్నా జరుగుతుందా? ఎట్లాంటి అంటే కొన్నిసార్లు మనం వెళ్ళే సమయము, వెళ్తున్న ప్రదేశం కూడా డేంజర్ అని ఉంటుంటాయి. అన్నిటిని దృష్టిలో పెట్టుకుని 100% మనిషి యొక్క జాతక ప్రభావము మనిషిని ఏ రకంగా మృత్యు సంభవిస్తుంది, ఏ రకంగా అతనికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ఏ రకంగా యమగండ కాలాలు అతనికి పోంచి ఉంటాయి అనేటటువంటి 100% జాతక విశ్లేషణ ద్వారా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో మృత్యు సంకేతాలు అనేక రకంగా కమ్మేస్తాయి. దానినే మనం ప్రతిరోజు యమగండ కాలము అని అంటుంటాం. మీరు క్యాలెండర్ చెక్ చేస్తే దాంట్లో యమగండ కాలము అని ఉంటుంది. పుట్టిన ప్రతి జీవి మీద యముడి యొక్క కన్ను దృష్టి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. దాన్నే మనము యమ సమయము, యమగండ కాలము అంటాం. అందుకే ఆ సమయంలో మనము కొన్ని శుభకార్యాలు కానీ లేదంటే కొన్ని మంచి పనులు కానీ చేయకూడదు అని అంటాం. ఎందుకంటే ఆ దృష్టి ప్రభావం వల్ల ఆ యొక్క చేసేటటువంటి పని విఘ్నం కలుగుతుంది అనేటటువంటి విషయంతో. అందుకే మనిషి క్షణక్షణము మృత్యు వెంటాడుతూనే ఉంటుంది. ఆ మృత్యు నుంచి తప్పించుకునేటటువంటి అదృష్టమే, యమగండ కాలం నుంచి తప్పించుకునే అదృష్టమే మనము చేసుకున్న పుణ్యము, మనము చేసుకున్నటువంటి దైవిక ఆరాధన అని అర్థం చేసుకోవాలి. అలా మృత్యు సంకేతాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక కారులో 10 మంది వెళ్తున్నారండి, 9 మందికి ఏమీ కాలేదు, ఒక్కడు మాత్రము ప్రాణాలు కోల్పోయాడంటే అతనికి ఆ మృత్యు సంకేతం వచ్చింది, ఆ మృత్యు యొక్క ప్రభావం వల్ల వెళ్ళిపోయాడు. అలాగే ఇక్కడ కూడా మృత్యు సంకేతం ప్రతి ఒక్క మనిషి జీవితంలో వస్తాయి. అది ఏ రకంగా వస్తాయి జాతక విశ్లేషణ ద్వారా 100% చెప్పొచ్చండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.